ఎప్పుడెప్పుడు వస్తుందా అనుకుంటున్న ప్యాకేజ్ ఈరోజు వచ్చేసింది అనమాట. ఇంతకీ దాంట్లో ఏముంది, నా థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. సో ఇదొక సోఫా కమ్ బెడ్ అనమాట, బడ్జెట్ ఫ్రెండ్లీ. సోఫాని పైకి తీసుకురావడానికి అయితే చాలానే కష్టపడ్డారు, ఎందుకంటే మాది ఇండిపెండెంట్ హౌస్ కదా, లిఫ్ట్ అయితే లేదు. సో 3 మెంబర్స్ కలిసి తీసుకొని వచ్చారనమాట. ఫైనల్గా మా హస్బెండ్ అయితే ఓపెన్ చేసేస్తున్నారు. సో బయటకు వచ్చినట్టుంది, కష్టపడుతున్నాడు ఎక్కడ దానికి తాకుతుందో అని. నేను వేరే వాళ్ళ రివ్యూస్లో చూస్తే మంచి బాక్స్లో ఇచ్చారు. పై వచ్చాయి కదా. ఓకే, మధ్యలో ఉన్నది కాబట్టి కొంచెం సపోర్ట్ ఆగుతుంది కావచ్చు కదా. ఉంచేసి ఏం కాదు, జస్ట్ అలా తిప్పేసుకోవడమే. అంతే. కావాలంటే కొంచెం ఇట్లా చింపేయచ్చు పైన. ఈజీ, అంతే. ఈజీ ఉంది కాబట్టి అందుకే డిఐవై అని ఇచ్చారు. ఇంకేముంటుందో అనుకుంటున్నాను నేను. అయిపోయింది, లేదులే. కలర్ బాగుంది, నాకు నచ్చింది కలర్. అంతేనా, అంతే. ఇప్పుడు వెనక్కి జరుపు, మొత్తం అటు కార్నర్కి జరిపేసి. ఎంత అంతేనా, వెనక్కి బాగుంది కదా. అంటే చాలా రీజనబుల్ బడ్జెట్లో ఉండే, అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ సోఫా అని చెప్తానండి నేనైతే. ఎందుకంటే కొంచెం కాస్ట్లీ ఎక్కువ ఉంటాయి కదా సోఫా బెడ్ కావాలంటే. సో ఇదైతే చాలా 10,000 లోపే వస్తుంది. చాలా బాగుంది, కొంచెం లుక్ కూడా చాలా బాగుంది. జస్ట్ క్లిప్స్ ఏమి ఉండవు వెంకట్, ముందు కానీ వెనక్కి కనాలి అంతే. ముందు రావట్లేదా? కరెక్ట్ సరిపోయావు. 5'11" అన్నమాట. మధ్యలో అది గ్యాప్ ఉంది కదా, ఏం కాదు అది. ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది, కానీ కొంచెం బ్యాక్ రెస్ట్ అనేది కొంచెం హైట్ ఉంటే ఇంకా బాగుండేది. ప్రస్తుతానికి క్వాలిటీ అంతా అయితే ఓకే. ఇది స్ప్రింగ్ బాగానే ఉంది. సో ఇదైతే రివ్యూ. కొన్ని మంత్స్ తర్వాత మళ్ళీ ఎలా ఉంటుందో మళ్ళీ వీడియో చేస్తాను. సో ఓన్లీ 1 పర్సన్ పడుకోవచ్చు. కూర్చోవడం అయితే 4 మెంబర్స్ వరకు ఈజీగా కూర్చోవచ్చు. కొంచెం పక్కగా ఉన్న వాళ్ళైతే 4 మెంబర్స్ మంచిగా కూర్చోవచ్చు ఫ్రీగా. ప్రస్తుతానికి అయితే క్వాలిటీ ఓకే, బాగానే ఉంది అంతా. కానీ కొంచెం ఏంటంటే ప్రాబ్లమ్ ఇది ఉంది కదా, ఈ పైనది ఇది రెండింటి మధ్యలో కొంచెం గ్యాప్ అనేది కొంచెం లోపలికి ఉందన్నమాట. ఏదైనా కొంచెం బెడ్షీట్ కానీ అలా వేసుకుంటే కొంచెం బాగానే ఉంటుంది పడుకోవడానికి అయితే. కొన్ని మంత్స్ వాడిన తర్వాత దీని యాక్చువల్ రివ్యూ ఇస్తాను. మా అమ్మ అయితే బొట్టు కూడా పెట్టేసింది కొత్తదని చెప్పేసి. ఓకే, ప్రస్తుతానికి అయితే సాటిస్ఫైడ్. చూద్దాము. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.